హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్మార్ట్ సరిత కోన. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మార్గశిర మాసం యొక్క విశిష్టతను గురించి తెలియజేస్తున్నానండి. మాసానం మార్గ శీర్షోహం అన్నారు జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనదే. తొలి రోజు కార్తీక మాసమంతా వ్రతాలు చేసిన వారు పోలిని స్వర్గానికి పంపించుట అనగా నదీ స్నానం చేసి దీపాలు వదులుటతో ప్రారంభమవుతుంది. ప్రతిరోజు కూడా శుభప్రదమైనదే. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైనటువంటి పర్వదినాలను గురించి తెలుసుకుందాం. మార్గశిర శుద్ధ తదియనాడు ఉమామహేశ్వర వ్రతం చేసి శివపార్వతులను ఆరాధించడం కొన్ని ప్రాంతాలలో ఉంది. అలాగే మార్గశిర శుద్ధ పంచమి నాడు నాగపంచమి చేసేటువంటి ఆచారం కూడా ఉంది. మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినం. మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవుని యొక్క జన్మదినం. దీనినే కాలభైరవాష్టమి అని కూడా అంటారు. మార్గశిర శుద్ధ ఏకాదశి శ్రీమద్ భగవద్గీత లోకానికి అందించినటువంటి రోజు. దీనినే వైకుంఠ ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశి అంటారు. మార్గశిర శుద్ధ పూర్ణ శ్రీ దత్త జయంతి. దీనినే కోరాల పూర్ణిమ, నరక పూర్ణిమ అంటారు. మార్గశిర మాసంలో వచ్చేటువంటి లక్ష్మీవారం గురువారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సకలైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. మార్గశిర మాసంలోనే విష్ణువుకి ప్రీతికరమైనటువంటి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఇంతటి విశిష్టమైనటువంటి రోజులను కలిగి ఉన్నటువంటి మార్గశిర మాసంలో గురువారంకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అది ఏంటో తెలుసుకుందాం. హేమంతం వచ్చిందంటే చాలు కోటి శుభాల మార్గశిరం వచ్చినట్టే. లక్ష్మీ కళతో లోగిళ్ళన్నీ కూడా కలకలలాడుతూ ఉంటాయి. ఎటు విన్నా లక్ష్మీ నమస్తుభ్యం, ఎటు చూసినా నమస్తేస్తు మహామాయే అంటూ ఆ అమ్మను ఆర్తితో స్తుతించడం, పూజించడం వినుల విందుగా వినిపిస్తూ నయనారవిందం చేస్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువునకు ప్రీతిపాత్రమైనటువంటి ఈ మాసము ఆయన సతీమణి మహాలక్ష్మీదేవికి కూడా ముఖ్యమైనది. ఈ మాసంలో వచ్చేటువంటి మొదటి గురువారం నుంచి 5 వారాల పాటు తనను నియమ నిష్టలతో కొలిచిన వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనక మహాలక్ష్మి. మార్గశిర మాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన 11 మాసాలలోనూ వారికి అష్టలక్ష్మీ వైభవం సమకూరుతుంది. వారి మార్గము విజయపథమై విరాజిల్లుతుంది. ఆ వ్రత విధానం అందరి కోసము ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు పొందాలనుకునే వారంతా కూడా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతూ ఉంటారు. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగినది లక్ష్మీవార వ్రతం. దీన్నే కొందరు గురువార లక్ష్మీ పూజ అని, లక్ష్మీదేవి నోము అని కూడా పిలుస్తారు. మార్గశిర లక్ష్మీ పూజ 5 గురువారాలు చేయాల్సినటువంటి ఐశ్వర్య వ్రతం. ఈ నెలలో గనుక 4 లక్ష్మీ వారాలు వస్తే 5వ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు కూడా నోము నోచుకోవాలి. మార్గశిర లక్ష్మీ వారానికి ఒక కథ కూడా ఉంది. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వము కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అను ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకోమని చెప్పుతూ కొంచెము బెల్లమును ఇచ్చేది. ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లెడు పూలతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యంగా పెట్టుచు ఆడుకునేది సుశీల. ఇంకొన్నాళ్లకు సుశీలకు వివాహమైంది. అత్తగారింటికి పోవచ్చు తాను తయారు చేసుకున్నటువంటి లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకుని వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు. మెట్టినింటి వారు సిరి సంపదలతో తులతూగుతూ ఉన్నారు. పుట్టింటి వారు మాత్రము కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయనా, నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకుని రమ్మని చెప్పి పంపించెను. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు. వారి యొక్క పరిస్థితిని తెలుసుకున్నటువంటి సుశీల ఒక కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికిచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళ్తూ ఉండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్రను ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావని అడుగగా ఏమీ తెలియదు అని చెప్పాను. మన దరిద్రమో అంతే అని అనుకున్నారు. కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకుంది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పాను. సరే అని తీసుకుని వెళ్లి మార్గమధ్యంలో దాహం వేసి ఒక చెరువు గట్టును చెప్పుల మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకుని పోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు.
తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకొనెను. మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకుని రమ్మని చెప్పెను. అక్కకు పరిస్థితి ఇది వరకు ఉన్నట్టే ఉందని చెప్పాడు తమ్ముడు. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకు ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకుని వెళ్తూ ఉండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టు మీద ఉంచి సాయం సంధ్య వందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతుకగా పండు లేదు. ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చినావు అని అడుగగా జరిగింది చెప్పెను. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళెను. తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీ వారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచింది. అమ్మా, ఈరోజు మార్గశిర లక్ష్మీ వారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పెను. ఆమె కూడా అలాగేనంటూ నేనేమన్నా చిన్నపిల్లనా, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్ది అన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకుంటుంది. కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి, మనం వ్రతం చేసుకుందాం అంది. అప్పుడు జరిగింది చెప్పింది తల్లి. ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది. రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది. అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తానును కూడా రాసుకుంది ఆ అమ్మ. ఆ వారం కూడా వ్రతం చేయ వీలు కాలేదు. మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. సుశీల చెప్పి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకు తల దువ్వుతూ ఆమె తల దువ్వుకొని వ్రతం చేయలేకపోయింది. కూతురు మాత్రమే చేసుకుంది. 4వ వారము ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది తల్లిని. పని అయిన తర్వాత అమ్మని తీసుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని పిలువగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట ఆ అరటి తోలు వేశారు. నేను తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకొని 5వ వారము మార్గశిర లక్ష్మీ వారం వ్రతం ఆఖరి వారం. అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది. ఏమి అమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది సుశీల. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యం అయింది మహాలక్ష్మి. సరే అని మొదటి వారం పులగం, రెండవ వారం అట్లు, తిమ్మనం, 3వ వారము అప్పాలు, పరమాన్నం, 4వ వారము చిత్రాన్నం, గారెలు, పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణ కుడములు వడ్డించి తల్లిచే నోము నోయించింది. నోము తర్వాత అక్షింతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను. ఈ విధంగా సుశీల తన తల్లితో లక్ష్మీవార వ్రతాన్ని చేయించి సకల దరిద్రాలను తొలగింపచేసిందని ఒక కథ ఈ విధంగా ఉంది. లక్ష్మీ వారం చేసుకున్న తర్వాత ఈ కథను అందరూ కూడా చెప్పుకుంటారు. వీలైతే మీరు కూడా లక్ష్మీ వారం చేసుకోవడానికి ప్రయత్నించండి. అమ్మవారి కృపకు పాత్రులు కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.